పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా మేము నందమూరి బాలకృష్ణ గారి అభిమానం, నందమూరి తారక రామారావు గారి అభిమానం, అదేవిధంగా సైకిల్ ఎక్కి చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో పయనం చేస్తూ ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన దృఢ నిశ్చయంతో ఒకప్పుడు ఏదైతే మనకు సపోర్ట్ చేసి తర్వాత మీరు కూడా కొన్ని సరిదిద్దుకోవాల్సిన పనులు ఉన్నాయంటూ ఆయన మాట్లాడుతూ తర్వాత కూటమి ప్రభుత్వం మనమంతా ఏకమై పాలించి ఈ రాక్షస పాలనను అంతమొందించాలని, జగన్ను తరిమేసి ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఆయన ఒక్కటే చెప్పారు. వారు ఏ విధంగా అయితే వారి అభిమానులను కానీ వారి పార్టీ కార్యకర్తలు కానీ వారందరినీ తను ఒక మాటతో నిలువరిస్తూ, అంటే మనం అభివృద్ధి వైపు పయనించాలి, ప్రజలకు పనిచేయాలి, ఏ ఉద్దేశం అయితే మనకు 100% మనకు సీట్లు ఇచ్చారో ప్రజలు వారి ఆకాంక్ష మేరకు పనిచేయాలని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయన మీద కూడా కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు సదాభిప్రాయంతో ముందుకు సాగుతారు. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? చాలా బాగుందండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తూ, ఆయన మాటను గౌరవిస్తూ, ఆయన సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన కూడా తన పనితనంతో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఈ విధంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇక్కడ వీరు వైఎస్ఆర్సీపీ మూకలు ఏవైతే మాటలు దాన్ని మనం మాట్లాడుతూ చిల్లర మాటలు అంటారు, వాటిని ప్రతిఘటిస్తూ ముఖ్యంగా ప్రజల వైపు పనిచేస్తూ వెళ్తున్నాడు. సో గత ప్రభుత్వంలో జగన్ గారి క్యాబినెట్లో 5 ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఒక్కరే ఉప ముఖ్యమంత్రి. ఏంటి ఆ 5 ఇతనికి తేడా అంటే? ఎప్పుడు జగన్ గారిని వీరు సింగిల్ సింహం, సింగిల్గా వచ్చామంటూ ఉంటారు. ఎంతమంది ఉన్నారన్నది కాదండి, ఒక్కరున్నా ఏ విధంగా పనిచేశారనేది ముఖ్యం. 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నా ఒకటే, ఈయన ఒక్కరే ఉన్నా ఒకటే. ఆయన పనితీరు, ఆయన ఎంచుకున్న విభాగాల్లో ఆయన సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చివరిగా ఆయన సినిమాల్లోనే ఉంటున్నారు, ప్రజలను వదిలేసి పదవి వచ్చిన తర్వాత కూడా సినిమాలే చేసుకుంటున్నారని విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారండి? ఆయన నేను సినిమాలు వదిలేసి రాజకీయం వైపు నడుస్తాను, ప్రజాక్షేత్రం వైపు ప్రజల ఆకాంక్ష మేరకు నడుస్తానన్నా కూడా వారి అభిమానులు సినిమాల్లో నటించాలని కోరుకున్నారు. ఎందుకంటే ఆయన ఆదాయ మార్గం ఆయనకు ఉన్నది సినిమానే. ఆయన ఆ సినిమాల్లో సంపాదించిందే ప్రజలకు వెచ్చిస్తున్నారు. కాబట్టి సినిమాల్లో నటిస్తూ ప్రజాక్షేత్రంలో ఉండాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష.